ఏం చేసినావా ఎంజాయ్? బనే ఉండి తిరిగిన. ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం అన్న. మన ఊర్లో బోనాల పండుగ ఎట్లా జరిగింది? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ గల్లీ బాయ్ ఫీల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్, ఈ రోజు మన అందరి ద్వారా ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. బోనాల పండుగ ఎట్లా జరిగింది, ఏం జరిగిందని. సో రండి. సో మనం ఫస్ట్ అయితే మన మహేష్ అన్న నాయుడు గారి ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం అన్న. మన ఊర్లో బోనాల పండుగ ఎట్లా జరిగిందన్న? బాగా జరిగింది, బాగా అనిపించింది. అందులో బండ్ల పండుగ నాడు అయితే దామోదరెడ్డి గారి వీడియో ఫోటో పెట్టడం వల్ల చాలా సంతోషం అనిపించింది. కనుక మా బాస్ దరూరి యోగానంద సార్ ఫోటో పెట్టడం వల్ల ఇంకా చాలా మంచిగా అనిపించింది. మన ఫ్రెండ్ సాయి అయితే బండి కట్టిండ అలా. ఓకే, ఇప్పుడు మనం సాయనకి ఒక 2 మాటలు అడగబోతున్నాం. సాయనకి చెప్పు, ఇప్పుడు నీ బండి కట్టడం వల్ల నీకు ఖర్చు ఎంత వచ్చిందనా? నాకు వచ్చింది 30,000 దాకా వచ్చింది. 30,000 దాకా వచ్చిందనా? ఓకే, మరి ఎంజాయ్ చేసినావా ఆ రోజు? మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినావా? డిమ్మా ఫుల్ డిమ్మా? ఓకే, ఇప్పుడు మన రవీంద్ర అన్న కాడ పోతున్నాం అన్న. నువ్వు ఎంజాయ్ చేసినావా? చేసిన. ఏం చేసినావా ఎంజాయ్? బనే ఉండి తిరిగిన. మన బాల్సాం అన్న చూడర్రి, బాల్సాం అన్న సిగ్గుపడుతుండు అన్న. మన ఊర్లో బండ్ల పండుగ ఎట్లా జరిగిందన్న? సూపర్ జరిగిందా? మస్తు జరిగిందా? అంటే దాని వల్ల అంటే మీకు ఏమేమి ఎంజాయ్ చేసిరా అన్న బండ్ల పండుగ? మా బండి ఉందిగా, డ్రైవర్ సురేష్. బండి గడిరు డ్రైవర్ సురేష్, సాయి సురేష్. నువ్వేం చేసినావా? నేను ఎమ్మటున్నా, అన్ని చేసిన. వీడియోలో ఒకసారి కూడా కనపడలే కానీ ఎందుకు కనిపించలే? అయితే ఇప్పుడు రవీంద్ర అన్న వస్తుండు. రవీంద్ర అన్న కడవ పోతున్నాం మనం. బోనాల పండుగ ఎట్లా జరిగిందని. సో మన రవీంద్ర అన్న అయితే వస్తుండు, చూడుర్రి. ఆయన ద్వారా కూడా తెలుసుకుందాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. హాయ్ అన్న, బాగున్నావా? ఇప్పుడు మన ఊర్లో బండ్ల పండుగ ఎట్లా జరిగిందన్న? బండ్ల పండుగ, బోనాల పండుగ మన ఊర్లో బండ్ల పండుగ ఇంత ముందు కన్నా చాలా మంచిగా జరిగింది. చాలాగా హుషారుతో బండ్లు తిరుగుతుంటే బాగా అనిపించింది. నువ్వు బండి కట్టినావా అన్న? మరి ఈసారి మనం బండి కట్టలేదు. మరి ఏం చేసినా? ఈసారి మనోడు కడుతున్నాడు, మన ఫ్రెండ్ కడుతున్నాడు అని మనం బండి కట్టలేదు. ఒక బండి కడితే అందరూ ఏకమై ఉండొచ్చు, మంచిగా ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక్క బండి కట్టడం జరిగింది. అంటే మీ ఫ్రెండ్స్ లలో ఇంకో కట్టిరన్న బండ్లు? కట్టిరు అందరూ, చాలా మంది కట్టిరు. కానీ మన దగ్గర ఉన్న వేరే వరకు ఒక బండి కడితే బాగుంటది అనేసి మనం ఒక బండి ఎంచుకున్నాం. నువ్వైతే ఎంజాయ్ చేసినావు అన్న? ఫుల్ గా ఎంజాయ్ చేసినాం. పండుగలో చాలా బాగా అనిపించింది ఈసారి. మరి మీ దోస్తు తానికి తినిపినికి తాగనీకి తాగే వాళ్ళు తాగారు, మనం తాగం కాబట్టి తాగట్లేదు. మనం తాగం. అలవాట్లే అన్న మీకు? ఉన్నది కానీ బంద్ చేసిన. ఎందుకు బంద్ చేసి? ఎందుకన్నా నీకు ఇవన్నీ బండి పక్కన పెట్టి ఈడ కూర్చుందాం అన్న. కూర్చొని మంచి ఇంటర్వ్యూ తీసుకుందాం. నిలబడి ఉంటే నీ కాళ్ళు వస్తాయి కదా అన్న. రానా ఈడ కూర్చో అన్న. మన బండి మీకు దామోదర్ రెడ్డి గారి ఫ్లెక్సీ వెనక ముందట అతికించినాం. మీకు ఆ ఫీల్ ఏమని అనిపించిందనా? అంటే మంచిగా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది. మా దామోదర్ రెడ్డి అంటే ఇప్పటి నుంచి కాదు, వెనకటి నుంచి అయినా మేము పెద్ద ఫ్యాన్. మాకు ఈసారి ఆయన లేనందుకు చాలా ఇట్లా ఫిక్స్ పెట్టి అప్సెట్ గా ఉన్నారా? మాకు దామోదర్ రెడ్డి లేనిది కొద్దిగా బాధాకరంగా అనిపిస్తుంది. అందుకని ఈసారి దామోదర్ రెడ్డి ఫిక్స్ పెట్టి తిప్పడం జరిగింది. మీ ట్రాక్టర్ అయితే చాలా బాగా డెకరేషన్ చేసి, ఎవరు డెకరేషన్ చేసిరా? మాకు దగ్గరలో ఉండే డెకరేషన్ అతను చేసిండు. ఆయన పేరు ఏందన్నా? ఆయన పేరు ఉన్నది కానీ మనకు తెలియదు. ఓకేనా, చెప్పండి. ఆయనకు కూడా ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. ఆయన కూడా తీసుకోండి. ఓకేనా, మీకు బాగుంటది. ఇంకోసారి కూడా మా పండుగకు విలేజ్కి రండి, చాలా బాగుంటది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం బండి ఎవరైతే డెకరేషన్ చేసిర్రో ఆయన దగ్గర పోబోతున్నాం. ఓకే, మనం బండి డెకరేషన్ కాడికి పోబోతున్నాం. సో అన్న అయితే ఈయన మొత్తం డెకరేషన్. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను. సో అన్న వాకింగ్ స్టైల్ చూడర్రి. మొత్తం హ్యాండ్సమ్ ఉంటాడు. అన్నకి మీరు 30-36 ఏళ్ళు అనుకుంటారు కానీ అన్నకి 30-36 ఏళ్ళు కాదు. ఇప్పుడే అన్నకి జస్ట్ 20 years పడ్డాయి అన్నమాట. అందుకే అంత అందంగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. సో పండుగ మళ్ళా మనం మహేష్ అన్న దగ్గర రాబోతున్నాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు సాయిలు ఎట్లున్నారు అడుగు. బాగాలేదన్న కాదురా, సాయిలు ఎట్లున్నాడు? బాగాలేదు. ఫ్లెక్సీ ఇంకా మీ సార్ ఫ్లెక్సీ పెట్టారు కదా, ఎట్లా అనిపించింది మీకు? నాకైతే మంచిగా అనిపించింది. ఎలా వరకు అయితే కొద్దిగా మేము అది పెట్టడం వల్ల కొద్దిగా వైరల్ అయిపోయిన ఊర్లో కూడా
మా ఫ్రెండ్ గారి బండి కూడా కొద్దిగా హైలైట్ అయిపోయింది బండి అలా. అది పెట్టడం వల్లనే మంచి ఊర్లో కొద్దిగా పేరు వచ్చింది. అలా మంచి పండుగ కూడా మంచి జరిగింది. ఎక్కడున్న టైగర్ దామోదర్ రెడ్డి గారు ఓకేనా. మాకు దామోదర్ రెడ్డి గారు లేని వలన చాలా లోడ్ జరుగుతుంది అనుకుంటున్నాం. ఆయన లేకపోయేసరికి చాలా బాధ, మేము మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడు కూడా మా దామోదర్ రెడ్డి గారు బతుకున్నాం అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు సర్వతం బాబు ఉన్నారు కదా, సర్వతం బాబు గురించి అనిపించింది. సర్వతం బాబు కూడా లీడర్ మాకు మంచిగా అనిపించింది. మాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తుండు. ప్రతి ఏదైనా కానీ మాకు ఏం కావాలని ప్రతి దానికి చేస్తుండు. మంచిగా అనిపించింది మాకు. ఈ బండ్ల పండుగ కూడా ఫుల్ సపోర్ట్ చేసిండు మాకు అందరూ. ఓకే, మరి సార్ గురించి చెప్పండి కొంచెం. మా సార్ అన్నిటికీ సపోర్టే మాకు. దేనికైనా సరే మా సార్ లేదు మేమైతే లేము. దేనికైనా సార్ లేదు దేనికైనా మేము సార్ చేస్తుంటే చేస్తే నువ్వు అంటే నువ్వు దేనికైనా బాస్ చేయడన్నా. ఓకేనా. మరి వచ్చేసారి మీరు కూడా బండి కడతారా గట్రా? నేను బండి ఎప్పుడు కట్టను. ఎందుకన్నా? మా ఫ్రెండ్ ఒకటే బండి కడతాం. మా దాంట్లో బండి కడతారా? ఒకటే బండి కడతాం. ఒక్క బండిని హైలైట్ చేస్తాం. మేము మొత్తం అందరూ ఒకటే బండి హైలైట్ చేస్తారా? ఒక బండి అయితేనే హైలైట్ చేస్తాం. ఎందుకంటే అందరిని కడితే అందరూ పోరగాలు అటు పోతారు. ఒక బండి కట్టినాం అంటే ఆ బండి చుట్టూ ఉంటాం. మంచి బండిని ముందు తీసుకుపోతాం. ఒక దామోదర్ రెడ్డి గారి రథం లాగా ముందు తీసుకొని పోతాం. ఓకేనా. ఇంకానా ఇంకే చెప్పేది ఏమైనా ఉందా? ఏముంది, ఏం లేదు. అంతే అయితే మొత్తం మంచిగా జరిగింది. బోనాల పండుగ బండ్ల పండుగ అనేది మంచిగా జరిగింది. అందరూ మంచిగా ఉన్నారు. మంచిగా సంతోషంగా అయిపోయింది పండుగ అయితే. అంతే. ఇంకా రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ నా కోసం ఇంత సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఓకేనా. మాకు ఆ బండి అంత మంచిగా రావడం కారణం మా శివన్న. ఎందుకంటే 3 రోజుల నుంచి కష్టపడ్డాడు. తిండి లేక తిప్పలు లేక 3 రోజుల నుంచి దాని ప్లాన్ గీసి అది చేసి ఇది చేస్తే ఆ బండి ఆ లుక్కు వచ్చింది. ఆ లుక్కు రావడానికి 3 రోజులు తిరిగి ఆ లుక్ తెచ్చిన బండికి. 3 రోజుల నుంచి మా అన్న మాతోనే తిరిగి అంత చేసి టైం కేటాయించినందుకు మా అన్నకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను నేనైతే. నెక్స్ట్ మా రవీంద్ర అన్న మాట్లాడతాడు. మాకు శివన్న బండి అట్లా చేయడం చాలా బాగా అనిపించింది. మా కోసం ఎక్కడున్నా ఫోన్ చేయగానే ఇమ్మీడియట్లీ వచ్చి పలానా పని ఉందంటే ఎమ్మటే చేస్తాడు. అన్న మాకు బండి ఎలా అంటే అలా ఇట్లా కావాలి అన్న అంటే మన అన్న మాకు రావట్లేదు. శివన్న ఎప్పుడైనా పిలవంగానే వచ్చి పలానా పని ఉందంటే ఎమ్మటే ముందుకు వస్తాడు. బండి కట్టేయాలనే ఆలోచన వచ్చింది, మరి ఇలా కడదామని అన్నాడు. అన్నే ముందుండి మొత్తం సహకరించి బండి కట్టడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా మన బండి అన్నే కట్టడం జరిగింది. మనకంటూ బండి ఉండాలి, మనం తిరగడం మంచిగా పండుగ ఎంజాయ్ చేసుకోవాలని అప్పుడు కూడా మా బండి కట్టడం. ఇప్పుడు మా ఫ్రెండ్ గారి బండి తేవడం వల్ల మళ్ళీ మా ఫ్రెండ్ గారిని కట్టాం. అందరం కలిసి ఒకటే బండి అన్న మన శివన్న అన్న ఉండడం వల్ల బండి అంతా లుకింగ్ అయింది. శివన్న మన కోసం ఎప్పుడు ఫోన్ చేసినా పలానా కాడున్నా ఎమ్మటే వచ్చేస్తాడు మన కోసం. ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి మన ఎమ్మటే ఉంటాడు. మనకి ఏదన్నా ఆపత్తుందంటే అన్న ముందుకు వస్తాడు. అలాగే అన్నని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా శివన్నకు ఇంకా మాకు చాలా చేయాలని కోరుతున్నాం. ఓకేనా. ఇప్పుడు కూడా మళ్ళా వినాయకుని పండుగ వస్తుంది. అన్న కూడా చాలా ముందుండి వినాయకుని గురించి ఏదైనా అన్నే ముందు చూసుకుంటాడు. ఈసారి కూడా వస్తుంది కాబట్టి ముందంజల్ని అన్న ఆల్రెడీ ప్లాన్ గీస్తుండు. ఎప్పుడు పెట్టినా గ్రామ పంచాయతీ కాడ పెడతాం. ఎప్పుడైనా బాగా చేస్తాం మేము. అంతా శివన్నే చూసుకుంటాడు ఏదున్నా. ఈసారి కూడా అన్నే ముందు పడి మళ్ళా చేయాలని కోరుతున్నాం. మా బండి కట్టడానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి, చిన్నలకి, పెద్దలకి అందరికి థ్యాంక్ యూ అని చెప్తున్నా. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అందరి పేర్లు అయితే చెప్పలేము, అందరికీ ఆల్ థ్యాంక్స్. మాకు సహకరించిన పెద్దలందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నా. మా బండి మొత్తం అంత రెడీ కావడానికి అంత లుక్ పైన ఒక ఫోటో వేస్తే మా బండి అంత లుక్ రావడానికి దామోదర్ రెడ్డి గారి ఫోటో అన్ని ఐడియా రావడానికి మాత్రం మా అన్న శివన్న మాత్రం మాకు టైం కేటాయించి ఆ బండిని నీట్గా చేసి కొన్ని గంటలలో నీట్గా చేసి పెట్టిండు. అంత రెడీ చేసి మాకు టైంకి అందించినందుకు థ్యాంక్స్ అన్న శివన్న.